హలో ఎవ్రీవన్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే డిసీజ్ నేమ్ ఈ మధ్య న్యూస్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇదొక వైరల్ డిసీజ్. ఇది వైల్డ్ పిగ్స్తో పాటు డొమెస్టిక్ పిగ్స్ని అఫెక్ట్ చేస్తుంటుంది. ఇండియాలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పిగ్స్లో ఇప్పుడు ఈ డిసీజ్ స్ప్రెడ్ అయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ NIHSAD ఇది భూపాల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషనే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పిగ్స్లో వచ్చింది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని కన్ఫర్మ్ చేసింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇండియాలో కనిపించడం ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేయదు, ఇది మనుషులకి వ్యాపించదు. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కి వ్యాక్సిన్ లేదు. ఇది ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా, ఆ తర్వాత ఇండైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. లైక్ ఫుడ్ వేస్ట్, ఫీడ్, గార్బేజ్ ఇట్లాంటి వాటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అట్లాగే బయోలాజికల్ వెక్టర్స్ ద్వారా కూడా ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా గుర్తించారు. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ASFని ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ని ఒక సివియర్ వైరల్ డిసీజ్గా గుర్తించింది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇట్లాంటి పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.